దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన 3 రోజుల సలేశ్వరం జాతర ముగిసింది. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సలేశ్వరానికి వచ్చే వాహనాలతో శ్రీశైలం రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ అధికంగా ఉండటంతో కొందరు స్వామివారి దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ముగిసింది. ఈ నెల 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు సాగిన జాతరలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. శని, ఆదివారాలు సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు పోటెత్తారు. సొంత వాహనాలు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో సలేశ్వరానికి చేరుకునేందుకు వరుస కట్టారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సులు సలేశ్వరానికి 5-6 కిలోమీటర్ల ముందే ఆపేశారు. ప్రైవేటు వాహనాలు, ఆటోలు మాత్రం సలేశ్వరానికి కిలోమీటర్ దూరం వరకు వెళ్లాయి. మార్గ మధ్యలో తాగునీటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. క్యూలైన్లలో జనాన్ని చూసి కొందరు లోయలోకి దిగకుండా బయట నుంచి దండం పెట్టుకుని వెళ్లిపోయారు. బాగా తొక్కిసలాట ఎక్కువ ఉంది, దొబ్బుతుండ్రు. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతుండ్రు. పైకి వచ్చేదానికి ఒక్క లైన్, వాళ్ళు కూడా సైడ్ టు సైడ్ వస్తుండ్రు. మాకైతే అసలు దర్శనం కూడా కాలే. 4 hours వెయిట్ చేసి రిటర్న్ వచ్చేసినాం. సలేశ్వరం జాతర చూడడానికి వచ్చాం, కానీ ఇక్కడ మనకు ఎలాంటి స్పెషలిస్టులు కల్పిస్తుందంటే ఏం స్పెషలిస్ట్ ఉన్నాయి, దానికి మంచినీరు నీరు ఉండాలి. ఫస్ట్ లోయలోకి పోతే సెక్యూరిటీలు ఉన్నా కూడా ఒకరొకరు పంపిస్తే బాగుంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోకుండా చేయకుండా మంది 4-5 గంటల రాత్రి 2 గంటలకు బంద్ చేసి ఉదయం 8 అయినా తిరగకుండా ఎంతవరకు ఉంటారు. వచ్చిన వాళ్ళు చక్కగా చూసుకోక తిండి తిప్పలు లేకుండా లోపల తిరుగుతున్నాము. ఈ జాతరకి చర్య తీసుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని కోరుకుంటున్నాము. కింద లోయలో పోతే నీళ్ళు పోటీ ఏం లేవు. ఒక వాటికి 100 రూపాయలు తీసుకుంటారు. ఎర్రటి ఎండలకు అడవిలో దేవుడు భక్తి అని చెప్పి పబ్లిక్ వస్తున్న ఒక్కరికి చెప్పలేము. మనం చూస్తే తెలుస్తుంది బాధ. గవర్నమెంట్ కొన్ని వసతులు కల్పించాలి. రోడ్ల పూర్తి అయితే నరకం. ఒక్కొక్క బండ్లు తలుగుతున్నాయి, కొంచెం తలుసుకొని పోతున్నాయి. ఎక్కడో ఇప్పుడు ఒక మెకానిక్ దొరకడు, టైర్ పంచర్ దొరకదు. బండికి ఏదైనా నా కారుకు ఫ్యాన్ బెల్ట్ పోయింది దొరకక ఏదో సెకండ్ హ్యాండ్ది డబ్బులు ఎక్కువ ఇచ్చి పే చేసి వేసుకొని ఇటు దాకా వచ్చినాం. తిండికి లేదు, నీళ్ళకి లేదు. ప్రజలు చూడు ఏందో అడవిలో ఏదో చనిపోయిన మనుషులు తిరుగుతురు. లైన్ లో ఇడిసే మంచిగా దర్శనం అయిపోతుంది. అస్సలు గంటలు అయినా కూడా క్యూ అవుతుంది. కింద పడితే తొక్కిపోతున్నారు, మీద పడితే తొక్కుతున్నారు. ఎట్లా వెళ్ళాలి? లైన్లో ఇడిస్తే మంచిగా దర్శనాలు అయిపోతాయి. ఓడిపోయినాము, నడమ దూరిపోయినాము, కింద పడినాము, లేచినాము. అస్సలు పోలీసులు కంటట్లేదు. అస్సలు దొబ్బులు నూకుతున్నారు. కింద పడితే కూడా చనిపోతే కూడా ఎవరిని అడిగే మనిషి కూడా లేరు ఆడ. పోలీసులు కూడా కొన్ని ఫుడ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కొంచెం పెడితే ఇంకొంచెం బాగుంటుండే. ప్రతి సంవత్సరం ఇంకా సంవత్సరానికి ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. జాతర సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫరహాబాద్ నుంచి అడవిలోకి వెళ్లే మార్గమంతా దుమ్ము ధూళితో నిండిపోయిందని వాపోయారు. దాతలు అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి భోజనాలు అందించారు. ఎండ తీవ్రతతో తాగునీరు దొరక్క ఇబ్బందులు పడ్డారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం అదుపు చేయడం కష్టంగా మారింది. 4 వీలర్కు 500, ద్విచక్ర వాహనాలకు 100, ట్రాక్టర్, ఆటోలకు 300 అటవీ శాఖ వసూలు చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు లేవని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రతి సంవత్సరం పౌర్ణమికి వస్తామంటే మేము రాగానే పబ్లిక్ పెరుగుతుంది, కానీ సదుపాయాలు ఏం కనబడుతుందండి. వాటర్ బాటిల్స్ వచ్చేసి 2 లీటర్ది 100 రూపీస్ ఇస్తున్నారు నార్మల్దే. కొంచెం గవర్నమెంట్ అందులో చూసుకొని గవర్నమెంట్ మంచిగా వాటర్ సదుపాయం, ఫుడ్ లేకున్నా వాటర్ సదుపాయం వేస్తే వాటర్ అనేది ఆగి ఉంటుంది. ఈ సరిపడినటువంటి వసతులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరిగింది. కానీ కొన్ని చిన్న అవసరాలు కావచ్చు, అలాగే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, శానిటైజర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ మెరుగుపరిస్తే ఇంకా బాగుంటుంది. రోడ్డు మరమ్మతులు కొంచెం బాగు చేసినట్లయితే ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించి చొరవ చేపడుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న జనాలను చూసి వాళ్ళ రష్కు తగ్గట్టుగా కనీసం వాటర్ ఫెసిలిటీస్ కానీ, కొంచెం ఎండకి షెల్టర్స్ అలాంటివి కానీ, ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏమీ కనపడలేవండి. అది దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏదైనా చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. శివాయని షూట్ చేసిన తర్వాత బాధ కష్టం అంతా పోయింది. కాకపోతే ఇక్కడ లైన్లో సరిగా బాగాలేదు, తోపులాట ఎక్కువ అయిపోయింది. ఇంకా దర్శనం కూడా చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఈజీ ఉండే దర్శనం, కానీ ఆ తోపులాట జనాల ఎక్కువ పబ్లిక్ కూడా పోలేకపోయినాం. కాకపోతే లోపల కొంచెం క్రౌడ్ దగ్గర కంట్రోల్ చేసేటప్పుడు వాలంటీర్స్ కొంచెం కంట్రోల్ చేయలేకపోతున్నారు.
లాస్ట్ పోలీసులు వచ్చి కొంచెం కంట్రోల్ చేశారండి, పర్లేదు. బట్ చిన్నపిల్లల కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ మిగతాది అయితే అంతా బాగానే ఉంది. అక్కడ మన ఆటో స్టాండ్, మన కార్ పార్కింగ్ ప్లస్ బస్ స్టాండ్, మన వెహికల్ పార్కింగ్ పెట్టారు. అక్కడ నుంచి ఆటోస్ పెట్టి 30 రూపీస్ పెట్టి తీసుకుంటున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 కిలోమీటర్స్ పైనే ఉంది. కానీ ఇక్కడ మాత్రం బస్సెస్ లేవు, ప్లస్ ఆటోస్ రావట్లేదు. మేము చాలా మంది నడుచుకుంటే వస్తున్నారు. ఇది ఒకటి ప్రాబ్లం ఉందండి. మెయింటెనెన్స్ ఇంకా పోలీసు వాళ్ళు కానీ ఎవరన్నా కొంచెం వాళ్ళు పట్టించుకొని అందరికీ వీలయ్యేలాగా దర్శనం చేపిస్తే బాగుంటుంది. ఏదో వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ పైనుంచే తీసుకెళ్ళాలి. పైన తీసుకెళ్ళాలన్నా రేట్లు కూడా టూ మచ్గా ఉన్నాయి ఈసారి. నార్మల్ టైం కంటే ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉందనేమో కానీ రేట్లు కూడా ఎక్కువ చెప్పారు. మెయింటెనెన్స్ కొంచెం వీళ్ళు ఇంకా ఫోకస్ చేయాలి. మేము ముందెళ్ళాలంటే మేము ముందెళ్ళాలనే విధంగా జనాలు తోసుకోవడము, ఎవరైనా బ్యాలెన్స్ అవుట్ అయితే డైరెక్ట్ లోయలోనే పడిపోయే పరిస్థితి కూడా ఉండే. ఉచిత బస్సు పథకంతో మహిళలు పెద్ద ఎత్తున జాతరకు హాజరయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సలేశ్వరం జాతర ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.